10 సంవత్సరాల పాటు ఎమ్మెల్యేగా ఉన్న గద్దె రామ్మోహన్ తూర్పు నియోజకవర్గానికి చేసింది శూన్యమంటూ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి దేవినేని అవినాష్ విమర్శించారు. తనకు ఉన్న సినిమా పరిచయాల ద్వారా బిల్డప్ ఇవ్వడం తప్ప చేసేది ఏమీ ఉండదన్నారు. నియోజకవర్గంలో అభివృద్ధి సంక్షేమానికి పెద్దపీట వేసింది, పనులు చేసింది తామే అంటూ అవినాష్ స్పష్టం చేశారు. కరోనా సమయంలో కూడా సంక్షేమ పథకాలు అందించిన ఘనత జగన్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. ప్రభుత్వ పథకాలకి ఆకర్షితులై 17వ డివిజన్ రాణిగారి తోట ప్రాంతానికి చెందిన వందలాది మంది యువకులు వైసీపీలో చేరారు. పిట్టా సత్తిబాబు, నాగరాజు, ప్రశాంత్ మిత్ర బృందం ఆధ్వర్యంలో దాదాపు 500 మంది యువకులు టీడీపీ, జనసేన నుండి వైసీపీలోకి వచ్చారు. వారికి పార్టీ కండువా కప్పి తూర్పు నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి దేవినేని అవినాష్ సాదరంగా వైసీపీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డివిజన్లో ఇప్పటికే 5 సార్లు గడప గడప కార్యక్రమం చేపట్టినట్లు స్పష్టం చేశారు. ఇక్కడ జరిగిన అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని యువకులు పార్టీలోకి చేరడం సంతోషంగా ఉందన్నారు. డివిజన్లో సోదరులు డివిజన్ కార్పొరేటర్ రామిరెడ్డి గారు, నాగవంశీల రాష్ట్ర చైర్మన్ అప్పల కొండమ్మ గారు, బుడ్డ అప్పలనాయుడు గారు, ఎక్స్ కార్పొరేటర్ దామోదర్ గారు, శ్రీను గారు, అదేవిధంగా రాష్ట్ర నాయకులు వెన్నా శివశంకర్ గారు, అదేవిధంగా రాజు గారు, 17వ డివిజన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ ఒక సమక్షంలో 17వ డివిజన్కి సంబంధించిన జనసేన పార్టీ ముఖ్య నాయకులు, యువ నాయకులైన సత్తి, ప్రశాంత్, నాగరాజు, వాళ్ళ మిత్ర బృందం దాదాపుగా 200 మంది వాళ్ళు, వాళ్ళ కుటుంబ సభ్యులందరూ గారు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవటం, ఈరోజు మేమందరం గారు ఆ సోదరుల్ని సాదరంగా ఆహ్వానించి రాబోయే రోజుల్లో మేమందరం గారు కలిసికట్టుగా ఒక కుటుంబంలాగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వాన్ని, జగన్మోహన్ రెడ్డి గారు ఒక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే విధంగా ఈరోజు మేమందరం గారు కలుసుకోవడం జరిగింది. చాలా సంతోషం. ఎందుకంటే ఈరోజు యువకులు జనసేన పార్టీలో ఒక యాక్టివ్ రోల్ పోషిస్తున్న యువకులు, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యంగా రాణి గారి తోట ప్రాంతంలో రిటైనింగ్ వాల్ అవనివ్వండి, వాటర్ పైప్ లైన్స్ అవనివ్వండి, డ్రైనేజ్ అవనివ్వండి, కమ్యూనిటీ హాల్ నిర్మాణం అవనివ్వండి, లైబ్రరీ, జిమ్ నిర్మాణం అవనివ్వండి, ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు ఒక పక్క, జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు ఇంకో పక్క, మరీ ముఖ్యంగా రాణి గారి తోట ప్రాంతంలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు రెండు గారు చూసి ఈరోజు యువకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవడం నిజంగా చాలా ఆనందం.